అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఇంతీస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం క్యాటరింగ్ స్టైల్ దొండకాయ కర్రీ గురించి అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ దొండకాయ కర్రీ చేసుకోవడానికి మనకి ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం అవసరం లేదండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా అయితే ఈ కర్రీని చేసుకోవచ్చు. మీరు లాస్ట్ వరకు కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఈ కర్రీతో పాటు నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, దొండకాయల్ని అలా కట్ చేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయి ఆన్ చేసి కడాయిలో పోపు దినుసులు వేసి ఆయిల్ వేసి చక్కగా ఆయిల్ మరిగాక పోపు దినుసులు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గ్యాస్ సంక్షోభం అయితే కలుగుతుందని మనం న్యూస్లో ఆల్రెడీ వింటున్నాము. సో దాని గురించి కూడా మీకు ఒక చిన్న టిప్స్ అయితే ఇస్తాను. ఇవి ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే మనం ఇబ్బంది పడకపోవచ్చు, కానీ ముందు ముందు రాబోయే రోజుల్లో ఇబ్బంది పడకుండా ఉండాలి అనే ఒక చిన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు చాలా సిటీస్లో బెంగళూరు, హైదరాబాద్ వంటి సిటీస్లో కొన్ని రెస్టారెంట్స్ని, హోటల్స్ని మూసేయడం అయితే జరిగింది. సో మనం కూడా ఇబ్బంది పడకూడదు అనుకుంటే కొన్ని చిన్న చిన్న చేంజెస్ వల్ల గ్యాస్ని ఎక్కువ రోజులు మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చాలామంది ఇళ్ళల్లో స్క్వేర్ బండ్లు ఉంటాయి, లేదంటే ఎలక్ట్రిక్ ఇండక్షన్ కుక్కర్ ఉంటుంది, ఆల్ రైస్ కుక్కర్ ఉంటుంది. బట్ సమ్హౌ కొంతమందికి అవి లేని వాళ్ళంటూ ఉంటారు. సో వాళ్ళకైనా కొంచెం హెల్ప్ అవుతుందని నేను చెప్తున్నాను. సో మీరు ఈ వీడియోని కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం తాలింపు వేగాక దొండకాయ ముక్కలు అలాగే ఉప్పు వేసి చక్కగా వాటిని మగ్గపెట్టుకోవాలి. ఈలోపు కొంచెం పల్లీలు, కొబ్బరి అలాగే నువ్వులు ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఓకేనా? సో గ్యాస్ని ఆదా చేసుకోవటం కోసం మనం మార్నింగ్ టిఫిన్స్లోకి చక్కగా ఫ్రూట్ సలాడ్స్, లేదంటే బ్రెడ్, లేదంటే బాయిల్డ్ ఎగ్ ఇలాంటివి తింటే కొంచెం మనకి గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. సో అంటే మనకి రాబోయే రోజుల్లో ఇబ్బంది అనేది కలగకుండా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూసారు కదా, దొండకాయలు చక్కగా మగ్గాయి. సో ఈ దొండకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, అలా కలుపుతూ అంటే అడుగంటకుండా కలుపుతూ మూత పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇవి చాలా బాగా వేగిన తర్వాత మనం రుచికి సరిపడా కారం, ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఈ కారం వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కారం మగ్గాక ఆ పొడి చల్లుకోవటమేనండి. ఓకేనా? క్యాటరింగ్ స్టైల్ దొండకాయ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ గ్యాస్ గురించి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆడవాళ్ళం మనమే జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఈ పొడి వేసేసి మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గిస్తే చాలు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు వేడి అన్నంలో తింటే టేస్ట్ అదిరిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చూసారా ఎంత బాగుందో?
అన్నంలో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే గ్యాస్ వీడియో టిప్స్ కూడా మీకు నచ్చితే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.